తెలుగు పాత్రికేయ జగత్తులో భీష్మ పితామహుడుగా పేరెన్నికగన్న శ్రీ జిఎస్ వరదాచారి గారు తన పాత్రికేయ జీవితంలో 60 వసంతాలు ఈరోజు పూర్తి చేసుకున్నారు. ఈ మహామహుడు మొదలుపెట్టిన మహాప్రస్థానం 1956 జూన్లో మొదలయ్యి ఈ రోజుకు 60 వసంతాలు పూర్తి చేసుకున్నది. కానీ వీరిలో ఇప్పటికీ ఆ స్ఫూర్తి, ఆ యవ్వనం ఇంకా పొణుకుతున్నది. వారు ఇప్పటికీ కూడా కార్యరతులే ఉన్నారు. ఈరోజు పాత్రికేయ జగత్తుకు వారిస్తున్న సందేశం ఏమిటో మనం చూద్దాం. ప్రత్యేకమైన సందేశం అనేది ఏం లేదు. పాత్రికేయ విలువలు ఆనాటికి ఈనాటికి ఏమాత్రం మార్పు చెందలేదు. ఎందుకంటే ప్రధానంగా మనం దాంట్లో సత్యమే చెప్పాలి, వాస్తవమే చెప్పాలి, పూర్తి వాస్తవం చెప్పాలి. వాస్తవం తప్ప ఇంకేది చెప్పకూడదు అనే ముఖ్య విలువలుగా పెట్టి పత్రికా రచన ప్రారంభమైంది. ఇవాళకి కూడా నేను మొన్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వాళ్ళు నార్లా మెమోరియల్ లెక్చర్ అని ఇవ్వడానికని పిలిస్తే నేను అప్పుడు చెప్పాను, సాంకేతికంగా పత్రికలు చాలా ఎదిగాయి. ఒకప్పుడు చేతితో కంపోజ్ చేయడం, తెలుపు నలుపు తప్ప ఫోటో వేద్దామంటే ఎంతో అవస్థపడాల్సిన అవసరాలు ఇవన్నీ ఉండేవి. ఇవాళ కంప్యూటరైజ్డ్ ఫోటో కంపోజింగ్ వచ్చిన తర్వాత, కలర్ ప్రింటింగ్ వచ్చిన తర్వాత పత్రికలు చాలా పంచరంగుల్లో మెరిసిపోతున్నాయి, చాలా అద్భుతంగా వస్తున్నాయి. ఎన్ని పేజీలైనా కూడా చాలా తక్కువ సమయంలో అచ్చువేసి ఎంత దూర ప్రాంతానికైనా కూడా పంపించడానికి అవకాశం ఇవాళ ఉంది. పత్రికల సర్క్యులేషన్ కూడా పెరిగింది. పత్రికలు జనం చదవడం మానేశారు అని చెప్పి చాలామంది అనుకుంటారు, కానీ ఏం కాదు. పత్రికల సర్క్యులేషన్ ఇంకా ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. అంచేత వీళ్ళు ఏంటంటే ఆ విలువలని మాకంటే ముందు తరాల వాళ్ళు పాటించిన విలువలను మేము పాటిస్తూ వాటిని ఇంకా కొత్తదనం దానికి చేరుస్తూ మేము ముందుకు తీసుకొచ్చాము. అట్లాగే వీళ్ళు కూడా విలువలను, ఉన్న విలువలనే, కొత్త విలువలు అక్కర్లేకుండా వాటినే పాటిస్తూ నిగ్రహంగా సత్యమే చెప్తాం, పూర్తి సత్యం చెప్తాం, వక్రీకరణ లేకుండా చెప్తాం అని చెప్పి నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు టీవీల్లో చర్చలో మనం చూస్తున్నాం. అక్కడ కొంత చాలా విషయం తెలియకుండా కూడా చాలా మాట్లాడుతున్నారు. అటువంటివి కాకుండా ఏ దాన్నైనా కూడా ముందు తెలుసుకొని, క్షుణ్ణంగా తెలుసుకొని, తెలియకపోతే అప్పుడు దాని మీద వ్యాఖ్య చేయకూడదు. పూర్తిగా మనకు తెలిసే వరకు మా దగ్గర కూడా చాలామంది వచ్చేవాళ్ళు, సార్ ఒక బయట కావాలి, దేని గురించి అంటే ఇట్లా జరిగింది, దాని గురించి అట్లా జరిగిందని నాకు తెలియదు, నేను దాని మీద మీకు బయట ఎట్లా ఇస్తాను అని చెప్పి నేను చెప్తున్నా కదా సార్, నువ్వు చెప్తే ఎట్లా నమ్ముతాం, నువ్వు చెప్తే నమ్మి దాని మీద మేమేదో వ్యాఖ్య చేస్తే నువ్వు చెప్పింది కరెక్ట్ కాకపోతే ఆ వ్యాఖ్య కూడా తప్పవుతుంది. అలా ఇంత తెలిసి ఇట్లా మాట్లాడేది ఏమిటి అనుకుంటున్నాను. ఎందుకంటే జనానికి వెనక ఏం జరిగింది అనేది తెలియదు. అంచేత మనకు వాస్తవాలు తెలిసిన తర్వాతనే దాని మీద వ్యాఖ్య చేయాలి. పూర్తి వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తెలియకపోతే తెలిసే వరకు ఆ వ్యాఖ్యను ఆపేసేయాలి. ఇటువంటి కొన్ని నియమాలు, స్వచ్ఛంద క్రమశిక్షణ మేము అంటుంటాం. పత్రికల మీద ఆంక్షలు పెట్టకూడదు అని. పత్రికల మీద ఆంక్షలు పెట్టకపోతే మరి పత్రికల్లో ఇట్లాంటి విపరీత ధోరణులు వస్తుంటే వాటిని ఎవడు ఆపుతాడు అనుకుంటే క్రమశిక్షణ ఉండాలి. వాళ్ళకి అనుశాసనం పాటించాలి. వాళ్ళే స్వయంగా, ఎవడో నిర్బంధంగా నీ మీద ఆంక్షలు విధిస్తే దాన్ని పాటించడం కాదు. కనుక ఆ స్వచ్ఛంద క్రమశిక్షణను పాటిస్తూ పనిచేయాలని చెప్పేసి నేను వాళ్ళందరికీ ఈ సందర్భంలో వినతి చేసుకుంటూ ఆశిస్తున్నాను.